హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ప్రేయర్ పెట్టించుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాం అబ్బాయి. ఈ మట్టి కుప్పలు అయితే మేము మా పాప అన్నప్రాసన టైంలో అయితే ఇంకా తోలిచ్చాము. అప్పుడు ఇంక వరకు అయితే చెరపలేదు. ఇప్పుడు బాగా గడ్డి వస్తుంది కదా, ఇంకా ప్రేయర్ కూడా పెట్టించుకోవడానికి మంచిగా ఉంటుందని చెప్పేసి ట్రాక్టర్తోనైతే అలా చెరుపుతూ ఉన్నారనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి గడ్డి అనేది రాదు, నీళ్లు చల్లుకుంటే ఇంక మనకి గట్టిగా అయితే ఉంటుందని చెప్పేసి ఇంకట్లా పూల మొక్కలు వేసుకోవాలనే ప్లాన్లో అయితే ఉన్నాం కదా అని చెప్పేసి ఆ మట్టి కూడా ఇంకా చేర్పించాము. 1 ఇయర్ పైగా అవుతుంది కదా, ఇంకా వర్షానికి తడిచి ఎండి అదంతా గట్టిగా వేసేసరికి చాలాసేపు అయితే గంట పైన కానీ ఆ వర్క్ అయితే పట్టింది. ఇంకా నీట్గా చేసిన తర్వాత నెక్స్ట్ డే అనమాట వాటర్ అయితే కొట్టాను. వాటర్ కొట్టిన తర్వాత ఇలా ఉంది. ఆల్రెడీ మన ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ప్రజెంట్ ఎలా ఉన్నదని చెప్పేసి. ఇప్పుడైతే చాలా మంచిగా ఉంది. ఇంకా మనం నీట్గా ఊడ్చి కల్లేపు చల్లుకుంటే చాలా మంచిగానే అందంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా ఒక రోజు ముందు మా తమ్ముడు వాళ్ళనైతే రమ్మని చెప్పి ఇన్వైట్ అయితే చేశాను. ఎందుకంటే ప్రేయర్ పెట్టించుకుంటున్నాం కదా. అంతేకాకుండా వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంతవరకు వాళ్ళనైతే ఇంకా నిద్ర అయితే చేయించలేదని చెప్పేసి అన్నీ కలిసి వస్తాయని తమ్ముడు మరదలు వాళ్ళని అయితే రమ్మన్నాను. తర్వాత ఆ రోజు నైట్ మాకు మీటింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఊరి చివరన మీటింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా వెళ్దామని ఆలోచనతో ఉన్నాం. ఎట్లా ఉన్నాం కదా ఇంట్లో కూర్చునే కంటే వెళ్దాము, సరదాగా ఉంటుందని చెప్పేసి నడుచుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. లాస్ట్ రోజు చాలామంది జనం అయితే వచ్చారు. అంటే మేము వెళ్ళే చర్చి కాకుండా వేరే చర్చి అనమాట. వాళ్ళైతే మీటింగ్స్ అయితే పెట్టించారు. ఎవరైనా కానీ మనకు కావాల్సింది ప్రార్థనే కదా, మనం వినాల్సి. ఇంక ఇట్లా నడుచుకుంటూ పిల్లలతోనైతే వెళ్ళామన్నమాట. మా పాప అయితే ఇంకా ముందుగానే పడుకుంది. ఎందుకంటే తను 7:30 అయిందంటే ఇంకా పడుకుంటూనే ఉంటుంది. కొంచెం సేపు అయితే ఇక కూర్చున్నాము. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లేచింది. ఇంకా వాక్యం టైంలో ఎందుకులే అని చెప్పేసి, అంటే వాక్యం అయిపోయేంత వరకు అయితే కూర్చున్నాము. ఎందుకంటే అప్పటికే లేట్ అవుతుంది, లాస్ట్ రోజు కదా, చాలామంది వస్తూ ఉన్నారు. అంతేకాకుండా లేట్ కూడా పడుతుందని చెప్పేసి వాక్యం వినేంత వరకు అయితే కూర్చొని దేవుడైతే ఎంతగానో మహిమ పొంది ఉన్నాడని ఈ మీటింగ్స్ ద్వారా అయితే నేను అనుకుంటున్నాను. చాలా ఉజ్జీవంగా అయితే కోరికలు అయితే జరిగాయి. ఇంకా కొంచెం సేపు అయితే ఉండేసి ఇంకా ఇంటికైతే వచ్చాము. ఆ రోజు అనమాట మార్నింగ్ తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా, ఇంకా మా దగ్గర ఐస్ క్రీమ్స్ అయితే 5 రూపీస్ అనమాట. కప్ అయినా లేకపోతే నార్మల్ గ్రేప్ ఐస్ కానీ 5 రూపీస్ అని చెప్పేసి, ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఎట్లా సమ్మరు తిన్నా ఏం కాదని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఇంకా ఐస్లు అయితే తెప్పించాము. అదే తింటూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి నేను సేమియా ఉప్మా అయితే చేస్తున్నారు. ఫస్ట్ టైం అనమాట నేను ఇలా సేమియా ఉప్మా అయితే చేయడము. రవ్వ వేసి తర్వాత సేమియాలు అయితే వేసి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా ముందుగా అయితే ఇంకా కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే తగినంత పోసుకొని పల్లీలు అయితే వేయించుకొని దోరగా అయితే వేయించుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అందుకే నేను ప్రతిదీ ఏదైనా వీడియో తీసుకున్నా కానీ మంచిగా వస్తేనే పెడతాను. ఎందుకంటే నన్ను నమ్మి ఎవరన్నా తెలియని వాళ్ళు ఎవరైనా చేస్తే మళ్ళీ టేస్ట్ నచ్చకపోతే బాగోదు కదా అని చెప్పేసి నేను టేస్ట్ చేసిన తర్వాత ప్రతిదీ వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా పోపు దినుసులు కరివేపాకు అయితే వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా సేమియాని అయితే డ్రై రోస్ట్ అయితే ఏం చేయలేదు. నేను ఇట్లా ఆయిల్ అయితే రోస్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా తగినంత సేమియాని అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాను. ఇంకా మనకి ఆయిల్లో అంతా సేమియా అంతా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటే టేస్ట్ మాత్రం చాలా మంచిగా, అంతేకాకుండా పొడి పొడిగా ఉప్మా కూడా వస్తుందని చెప్పేసి చేశాను. తర్వాత వైట్ రవ్వ సూజీ ఉంటుంది కదా, ఇంకా ఉప్మా రవ్వని కూడా ఒక గ్లాస్ మందం అయితే వేసి వాటర్ ఏం పోయకుండా కొంచెం సేపు అయితే మగ్గించుకున్నాను అనమాట. మీరు ఎవరైనా ఇలా ట్రై చేస్తారా, లేకపోతే ఎవరైనా ఇదే ఫస్ట్ టైం కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయండి. ఏదైనా ఒక కామెంట్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియోకి ఒక 10 లైక్స్ అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్స్ అయితే ఇవ్వండి. అవైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ సరిపడా ఇంకా సాల్ట్ అయితే వేసుకోవాలి. తక్కువగానే వేసుకుంటేనే మంచిది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం టెస్ట్ చేయడానికి ఉండదు కదా, సరిపడా వేసుకుని ఏదైనా చట్నీ కాంబినేషన్తో కానీ తిన్నా చాలా బాగుంటుంది. తర్వాత వాటర్ అయితే పోసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా బాదం పప్పులు ఉన్నాయని చెప్పేసి హాఫ్కి అయితే కట్ చేసుకొని ఆ బాదం కూడా వేసాను అనమాట. ఫస్ట్ ఆయిల్లో వేస్తే బాగుండేదేమో కానీ నేను మధ్యలో వేసాను, కానీ పర్వాలేదు బాగానే ఉంది. కొంచెం పసుపు అయితే వేసాను, ఎందుకంటే వైట్గా అనిపించింది, కలర్ఫుల్గా అనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు కదా ఇలా ఉంటాయని చెప్పేసి కొంచెం పసుపు అయితే వేసుకొని మొత్తం అయితే కలుపుకొని మనకి బాండి నుంచి సపరేట్ అంతవరకు అయితే కలుపుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇలా తిన్నా పర్వాలేదు బాగుంటుంది, కానీ
పొడి పొడిగా అయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను పొడి పొడిగా అయ్యేంత వరకు అయితే ఉప్మాని అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను. మీకు కొత్తిమీర పుదీనా ఆప్షన్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే ఇలాగైనా తినేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.